అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన అనంతపురం జిల్లా నార్పల మండల పరిధిలోని బండ్లపల్లి పప్పూరు గ్రామంలో 3వ తారీఖున ఒక హత్య జరిగింది. ఇది ఈవిడ పేరు నెట్టెం లక్ష్మీనారాయణమ్మ, 62 సంవత్సరాలు. ఈవిడ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. అయితే 1వ తారీఖు ఇంక రెగ్యులర్గా వాళ్ళ తోటలో ఉండేటువంటి ఒక చింత చెట్టుకి రెగ్యులర్గా పోయేసి రాలినటువంటి పళ్ళు తెచ్చుకుని ఇంట్లో ఎండబెట్టుకునే అలవాటు ఉంది. అందులో భాగంగా 1వ తారీఖు ఈవిడ సుమారు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆ చింత చెట్టు దగ్గరికి అలవాటుగా పోయినట్టే పోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళా ఇంటికి తిరిగి రాలేదు. దీనికి సంబంధించి వాళ్ళ అన్నగారు ఆయన కోనంకి వెంకటరమణ అని చెప్పి బొందలవాడలో ఉంటాడు. ఒక పని మీద వాళ్ళ ఇంటికి కబురు పెట్టి ఆ ఇంట్లో ఆమె లేకపోవటం వల్ల, ఫోన్ కూడా రాకపోవటం వల్ల 3వ తారీఖున అనుమానంతో ఆ ఊళ్ళో ఇట్లా కనపడతాడని చెప్పటం, తర్వాత అదే గ్రామంలో అందరూ కలిసి అక్కడ చింత చెట్టు దగ్గర వెతికిన తర్వాత అక్కడ వాళ్ళకి అనుమానాస్పదంగా ఉండటం వల్ల అక్కడ పూడ్చిపెట్టిన ఆనవాళ్ళు అవి ఉండటం వల్ల ఈ వాళ్ళ అన్న కోనంకి వెంకటరమణ ఇదే విషయాన్ని 3వ తారీఖు మన నార్పల పోలీస్ స్టేషన్లో వచ్చి ఈ విధంగా 1వ తారీఖు ఆమె రెగ్యులర్గా పోయింది, మళ్ళీ కనపడలేదు. చూసుకుంటా ఉంటే ఈరోజు ఈ రకంగా ఆమె కనపడకపోతే ఊర్లో ఏదైనా బావుల్లో కానీ ఇక్కడ పడిపోయినా ఎతికేదానికి పోయినాము. కానీ పరిస్థితి ఒక అరటి తోటలో చింత చెట్టుకి సమీపంలో ఆ కింద గొయ్యి పూడ్చిపెట్టినట్టుగా కొద్దిగా ఆనవాలు కనపడితే అక్కడ ఉన్నట్టు మాకు అనుమానంగా మా చంపి పడేసినట్టుగా ఉందని చెప్పి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి నేరస్తుడు ఎవరైతే ఈరోజు మనం అరెస్ట్ చేసామో అతని పేరు తలా నరేంద్ర, అదే ఊరు గ్రామస్తుడు. ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా, ఎటువంటి గుర్తులు లేకుండా ఆమెను హత్య చేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు నగ 33 గ్రాములు అది, అదేవిధంగా చేతి గాజు ఇక్కడిది, ఆ సమయంలో ఉంగరం మరియు మృతాసం సెల్ ఫోన్ ఇవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపుగా అతను ఎటువంటి ఆధారాలు పోలీసుకు లభ్యం లేకుండా చేసే ప్రయత్నం చేసి ఆమెని హత్య చేసి అక్కడ కూర్చోబెట్టాడు. అయితే ఎటువంటి ఆధారం లేకపోవడం, ఊళ్ళో ఒక మహిళని పగలపూట కనబడకుండా పోవటం, చంపేసి అదే తోటలో పూడ్చిపెట్టడం కొద్దిగా ఆ ఊళ్ళో కొంత ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఒక రకమైనటువంటి భయాందోళన కలిగిన పరిస్థితుల్లో ఈ కేసులో మా ఎస్పీ గారు అంబురాజన్ గారు ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో నన్ను, తర్వాత మన డిఎస్పీ శివారెడ్డి గారిని, శ్రీధర సిఐ గారిని, ఎస్ఐని, క్లూస్ టీమ్ని వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా నైట్ పంపించి ఈ కేసు ఎలాగైనా కానీ ఒక గ్రామంలో ఎలా జరిగేదానికి అవకాశం లేదు, మనం ఆందోళన లేకుండా నిజం తేల్చాలని చెప్పిన తర్వాత ఈ కేసులో వెంటనే టీమ్స్ అన్నీ బయలుదేరిన తర్వాత ఇంకా పోలీస్ దర్యాప్తు పద్ధతుల్లో ఎలిమినేషను, ఎక్కడ ఎవరు ఆ ప్రాంతం తిరిగారు, ఎవరెవరు సంచరించారు అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత అతి తక్కువ టైంలోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి మా శ్రీధర్ గారు, ఎస్ఐ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత శివారెడ్డి గారు అక్కడే ఉన్నారు, క్యాంపు చేసేసి ఈ ముద్దాయి యొక్క ఆచూకీ తెలుసుకోవటం, ముద్దాయి అతన్ని ఈ పూట మధ్యాహ్నం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసేసి అతని దగ్గర అతని స్వాధీనంలో నుంచి ఏదైతే ఈ నగలు, బంగారు నగలు ఉన్నాయో, ఈ బంగారు చైన్ కానీ, చేతి గాజు కానీ, చేతి ఉంగరం ఇతరది, సెల్ ఫోన్ అన్నీ కూడా అతని స్వాధీనం రికార్డ్ చేయడం జరిగింది. అతను ఏం చేశాడంటే అతనికి అప్పులు ఉన్నాయి బాగా, ఈ షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేసి రీసెంట్గా ఒక 5 lakhs వరకు కూడా అతను అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళు అతని మీద బాగా ఒత్తిడి పెట్టడం వల్ల ఈయన ఎవరో కాదు, ఆ చింత చెట్టు ఏదైతే ఒక పొలం మీద ఉందో ఆ కొన్ని కొమ్మలు యువతల పక్క వాళ్ళ అరటి తోటలోకి వాలుంటాయి, అందరూ దూర బంధువులు అవుతారు. ఆ తోట అరటి తోట చెట్లనే అక్కడ ఉన్నాయి. ఇతనికి ఆ దుర్బుద్ధి పుట్టి అప్పులకి దురలవాట్లకి, ఒంటరిగా ఉంది కదా మహిళ, 62 సంవత్సరాలు, ఆ భర్త కూడా చనిపోయి 3 సంవత్సరాలు ఒంటరిగా ఉంటుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ తోటలోకి, అది కూడా కనపడదు, ఒక 3 feet డౌన్లో ఉంటుంది ఆ అరటి తోట, ఎవరికి కనపడదు అని మరుగుగా ఉంటుంది. చూసేసి ఆ మెడలో చైన్ లాగే ప్రయత్నం చేయటం, ఆమె చూసి గుర్తుపెట్టింది కాబట్టి ఇక మళ్ళీ ఆమెని చెప్పేస్తున్న ఉద్దేశంతో మంచి బండరాయి తీసుకుని తల మీద మోది, తర్వాత ఆమెకి తల మీద మొహం మీద గాయాలు ఏర్పరిచి ఆమెని కేవలం ఈ నగల కోసం, అతని యొక్క దుర్వ్యసనాలకి డబ్బులు ఇచ్చేదాని కోసం ఆమె చంపడం జరిగింది. అతి తక్కువ టైంలో ఎస్పీ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మా డిఎస్పీ శివారెడ్డి గారు, మా టీమ్స్ అన్నీ కూడా శ్రీధర్ ఐఓ,
చేశారు. అతి తక్కువ టైంలో ఇచ్చినానికి ఈ కేసులో ఇంకా సహకరించినటువంటి స్టాఫ్ ఉన్నారు. వీళ్ళతో పాటు వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు స్వయంగా అభినందించాడు. వీళ్ళతో పాటు